మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ 3-పీస్ సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ షర్మిల గారు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లో తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూనే 2023 సెప్టెంబర్ వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్స్కి నిధులు మంజూరు చేసి 2023 సెప్టెంబర్ తర్వాత ₹1 కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ పథకం కింద నిధులు కేటాయించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసుడని చెప్పుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆరోగ్యశ్రీని, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు నీరు గార్చావు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సొంత అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని నిప్పులు చెరిగే ప్రయత్నం చేశారు. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యశ్రీ పథకం మరి ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించలేము, సూదికి దూదికి డబ్బులు లేని పరిస్థితులు హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇవాళ హాస్పిటల్స్ అన్నీ కూడా రకరకాల రుణాలు, బ్యాంకు రుణాలు తీసుకుని ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని హాస్పిటల్స్ నడుపుతున్నాం. కానీ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ, గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కానీ మరి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం వల్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు వరకు వేచి చూసే ధోరణితో అవలంబిస్తుంది. ఈ నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధులు ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్కి బిల్లులు చెల్లించకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో మీరు బిల్లులు చెల్లించే ప్రయత్నం చేయండి, లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి హెచ్చరించారు. మరి ఏపీలో 25 మంది ఎంపీలు టీడీపీకి కానీ జనసేనకు కానీ వైఎస్ఆర్సీపీకి కానీ బీజేపీకి కానీ మరి 25 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా మారి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూనే కనీసం ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన బిల్లులు కూడా కేంద్రం నుండి నిధులు మంజూరు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగున్నారు,
ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉన్నారని చెప్పి వైఎస్ షర్మిల గారు చాలా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వారసులని చెప్పుకుంటాడు, కానీ జలయజ్ఞం 54 ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి నాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రణాళిక సిద్ధం చేస్తే కనీసం ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతాడో అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ షర్మిల గారు. మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి సూపర్ 6 పథకాలు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. మరి ఎక్కడ కూడా ఒక్క పథకం అమలు చేయలేదు. తల్లికి 100 అన్నారు, ఎక్కడ కూడా డబ్బులు వేయలేదు. రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, ఎక్కడ కూడా వారికి రుణాలు అందించలేదు. అంతేకాకుండా ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటిలో ఎంతమంది ఆడపిల్లలు అంతమందికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారన్నారు ప్రతి నెల. ఎక్కడ కనీసం సిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుసు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని చెప్పి అన్నారు. కానీ అప్పుల్లో ఉన్న విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా. ఎందుకు అమలు చేయలేని హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారు? ఈ రాష్ట్రం అధోగతి పాలై ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటే చేయలేను, కానీ అధికారం వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర అభివృద్ధిలో ఎలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలో, ఎలా ముందుకు తీసుకెళ్తానో ఆ సమర్థత నాకొక్కడికే ఉందని చెప్పి చెప్పిన చంద్రబాబు గారు ఎందుకు హామీలు ప్రస్తావన తీసుకురావడం లేదు, ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు తీవ్రంగా మండిపడ్డారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి. ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఆర్ఎస్సీ బిల్లులు చెల్లించకపోతే మాత్రం 1వ తేదీ నుండి దశల వారీగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ధర్నాలు చేస్తాం. ఆయా పార్టీ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఇళ్ళని ముట్టడిస్తాం. పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేలుకొలిపేలా, ఆర్ఎస్సీ బిల్లులు చెల్లించేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వైఎస్ షర్మిల గారు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.